విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ప్రజలకు పలు అనుమానాలు ఉన్నాయని, వాటిని కూటమి ప్రభుత్వం నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. 85,000 కోట్ల పెట్టుబడి పెట్టి ఎంతమందికి ఉపాధి కల్పిస్తారు అనే దానిపై స్పష్టత లేదని ఆయన అన్నారు. డేటా సెంటర్కు రోజుకు 24 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమని, ఒక కరెంటు మీదనే గూగుల్ సెంటర్కు గంటకు 10 లక్షల రూపాయల మేర సబ్సిడీ ఇస్తున్నారని తెలిపారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ వల్ల ఉద్యోగ ఉపాధి కల్పన జరగదన్నారు గుడివాడ అమర్నాథ్. ఒక సంస్థ గూగుల్ అనేటువంటి సంస్థ అందరికీ తెలిసినటువంటి సంస్థ కాబట్టి, ఇది పేరున్నటువంటి సంస్థ కాబట్టి, దీన్ని పెట్టి మనం మార్కెటింగ్ చేసుకుందాం అనేటువంటి ప్రయత్నం ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి కొడుకు కనబడుతుంది తప్ప, తద్వారా ఈ రాష్ట్రంలో యువతకు ఏమైనా ఉపాధి వస్తుందంటే 87,000 కోట్ల రూపాయలు పెట్టుబడి 200 మందికి ఉపాధి, దాన్ని కూడా వెల్కమ్ చేద్దాం, తప్పలేదు. కానీ గూగుల్ అనేటువంటి సంస్థ ఓన్లీ డేటా సెంటర్స్లోనే బిజినెస్ చేయట్లేదు. వాళ్ళకి 2 లక్షల మంది ఎంప్లాయీస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అనేక ప్రాంతాల్లో డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. సో ఇంత సపోర్ట్ మనం చేసి వాళ్ళు డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి విశాఖపట్నాన్ని వాళ్ళు ఎంపిక చేసుకొని దానికి కావాల్సినటువంటి సహకారం ప్రభుత్వంగా అందించినప్పుడు, మీరు డేటా సెంటర్తో పాటు డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టండి, ఒక 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇక్కడ క్రియేట్ చేయండి అన్నటువంటిది ప్రభుత్వం పెట్టాలి కదా. ఒక 10,000 మంది ఎంప్లాయీస్ వస్తే నీకు ఎకో సిస్టమ్ క్రియేట్ అవుద్దా, లేకపోతే నువ్వు డేటా సెంటర్ వేర్ హౌస్ కడితే నీకు ఎకో సిస్టమ్ డెవలప్ అవుద్దా? సో దీని మీద ప్రజలు ప్రభుత్వం నుంచి సమాధానం కోరుతూ ఉన్నారు.